ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమాకులు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 7వ వచనం. పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనంలో అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండును, వారిని నేను దృష్టించుచున్నాను. ఇర్మీయా గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. జనములకు రాజా, నీకు భయపడిన వాడెవడు? జనముల జ్ఞానులందరిలోనూ వారి రాజ్యములన్నిటిలోనూ నీ వంటి వాడెవడను లేడు. కనుక నరులు నీకు భయపడుట అనుగణ్యము. ఇర్మీయా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనంలో యెహోవా నిజమైన దేవుడు, ఆయన జీవము గల దేవుడు, సదాకాలం ఆయన రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28-29 వచనంలో అందువలన మనము నిశ్చలమైన రాజ్యం పొంది దైవ కృప కలిగి ఉందము, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. ఏలియనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దినవృత్తాంతం 1వ గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనం. యెహోవా మహాఘనత వహించిన వాడు, ఆయన బహుగా స్తుతినందదగిన వాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు. కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 23వ వచనంలో యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి, యెహోవా విశ్వాసను కాపాడును, గర్వంగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. చివరిగా ఒక మాట, కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 9వ వచనంలో యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీరు ఇచ్చిన వాక్యదానం ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నేను మీ యందు వినయ భయభక్తులు కలిగి నిన్ను మహింపరచు గణపరచుకోవడం శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపల ప్రభావం నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.